హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సూర్య. ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే జాతరకైతే వచ్చాం ఫ్రెండ్స్. నేను మా బావ ఇద్దరం కలిసి జాతరకైతే వచ్చాము. మా బావ అయితే అన్నాడు, అయితే నడు జాతరకు పోయి చూసేద్దామని చెప్పేసి అంటే నేను ఇద్దరం మా బావ కలిసి జాతరకైతే వచ్చాం ఫ్రెండ్స్. లోపలికైతే వచ్చాము. చూడండి, చిన్నపిల్లలు ఇక్కడ వాటర్లో ఈతున్నారు చూడండి, కనిపిస్తుంది. ఇక్కడ జాయింట్ వీల్ కూడా ఉంది. అందరూ చాలా పబ్లిక్ ఉన్నారు. మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళాము. ఎండ మాత్రం విపరీతంగా కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం, చెమటలు కారుతున్నాయి. ఇంకా నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇక మా బావతో అయితే వీడియో తీపిస్తున్నా. ఇక ఆయన కూడా తీయడానికి రాదు, కానీ ఇక తప్పదు కదా ఫ్రెండ్స్, ఇక వీడియో తీయాలని చెప్పేసి నేనైతే ఇక ఆయనతో వీడియో తీసిస్తున్నా. చూడండి, జాయింట్ వీల్ కనిపిస్తుంది. చుట్టుపక్కల ఇక చిన్న పిల్లలు చాలా వింతగా ఆడుకుంటున్నారు. అందరు ఎంత హ్యాపీగా, కొంతమంది ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు కూడా. చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది ఆ సమయంలో. కాకపోతే ఇంకా మేము మా ఫ్యామిలీతో అయితే రాలేము. మా ఫ్యామిలీ లేకుండా ఇక మేమే సరదాగా ఇక్కడ వచ్చినాము. ఇక సడన్గా మా బావ సంగారెడ్డికి నుంచి వచ్చిండు. ఇక వచ్చేసరికి మా చెల్లెలు వాళ్ళు ఇంటికాడ వదిలేసి ఇక నడువు పోదామంటే ఇక మేమే కలిసి వెళ్ళామన్నమాట. వెళ్తే ఇక నేను మా బావతో సెల్ఫీ తీసుకున్నా. ఇంకా ఆయన నాకు తీసిండు. ఇద్దరం అలా జాతరలో తిరిగేసినాము. ఆయన కూడా చూసిండు మొత్తం అన్నీ. ఇక చూసేసరికి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చిండు. ఆయన కూడా మాకు ఏమన్నా అంటే జాతరలో తీసేస్తామంటే ఇక వద్దన్న, మేము అయితే వెళ్ళిపోతాం, మాకు సమయం అయిపోయిందని చెప్పేసి అంటే ఇక ఇద్దరం అయితే బైక్ పైన వచ్చాము. ఇక కొంచెం సేపు అక్కడ బయటే కూర్చొని ఇక అలా వీడియో తీస్తూ సంతోషంగా గడిపాము. చూడండి ఫ్రెండ్స్, ఇక కనిపిస్తుంది కదా, చిన్న పిల్లలు చాలా అందంగా ఆడుకుంటున్నారు. ఇగో చాలామంది జాతరలో ఉన్నారు. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఇంకా ఎండకు భయపడి చాలామంది రాలేకపోయారు అన్నమాట. నాకే ఎంతలోనో ఎండ కొట్టింది. అయినా కూడా ఇక జాతరలో అలాగా తిరిగేసి వద్దామని చెప్పేసి ఇక తిరుగుతున్నా. అక్కడనే జాతరలో మా ఫ్రెండ్స్ కూడా కలిసిర్రు. ఏంరా ఇలా తిరుగుతున్నావు, ఏంది ఫోన్ పట్టుకొని అంటే, ఏ లేదు మామ, వీడియో తీస్తున్నా, ఇక వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టాలి కదా అని చెప్పేసి ఇక వాళ్ళకు కూడా కొంచెం సేపు మాట్లాడి చూస్తున్నా. అది జాయింట్ వీళ్ళు అక్కడక్కడ చిన్నపిల్లలు ఎలా తిరుగుతారు. కొంతమంది ఓహో అని కేకలు పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎంత అంటే నాకైతే అక్కడ జాయింట్ వీల్ ఎక్కాలంటే చాలా భయం అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా జాయింట్ వీల్ ఎక్కలేదన్నమాట. ఎట్లా ఎక్కుతారో ఏమో, చక్కెర కూడా వస్తుంది, ఒక్కోసారి వాంతింగ్ కూడా వస్తుంది. నేను ఒక్కసారి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఎక్కిన, నాకు అప్పుడు ఎట్లనో అనిపించింది. ఇవి ఐస్ క్రీమ్ బండి ఉంది, ఇక చెరుకు బండి చాలా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి ఇక్కడ రేపు వచ్చేసి రథం కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక రథం దగ్గరికి వెళ్ళలేదు.